మాకు త్రాగుటకు నీరు చూపుము. మొదటి పట్టణము నిర్గమాకాండము 17వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. రెండవ పట్టణము, దేవుడు మనకొసిగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1 నుండి 2 వచనములు, 5 నుండి 8 వచనములు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 5వ వచనము నుంచి 42వ వచనము వరకు. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 5వ వచనము నుంచి 42వ వచనము వరకు. యేసు సమరియాలో సికారు అను పట్టణమునకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడగు ఏసేపునకు ఇచ్చిన పొలము సమీపములో ఉన్నది. యేసు ప్రయాణపు బడలికచే ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ. ఒక సమరియ స్త్రీ నీటి కొరకు అక్కడకు వచ్చెను. యేసు ఆమెను, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగెను. ఆయన శిష్యులు ఆహార పదార్థములు కొని తెచ్చుటకు పట్టణమునకు వెళ్ళి ఉండిరి. ఆమె యేసుతో, యూదుడవైన నీవు సమరయ స్త్రీనగు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుచున్నావు అని అనెను. ఏలైనా యూదులకు సమరీయులతో ఎట్టి పొత్తును లేదు. అప్పుడు యేసు, నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడల త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుచున్నది ఎవరు అని తెలుసుకొని ఉన్న ఎడల నీవే ఆయనను అడిగి ఉండెడి దానవు. అప్పుడు ఆయన, నీకు జీవజలమును ఇచ్చి ఉండెడి వాడు అని సమాధానమిచ్చెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, నీరు చేదుటకు నీ యొద్ద ఏమీయూ లేదు. జీవజలమును నీవు ఎక్కడ నుండి తెచ్చెదవు? మా పితరుడగు యాకోబు మాకు ఈ బావిని ఇచ్చెను. అతడు, అతని కుమారులు, అతని మందలు ఈ బావి నీటిని త్రాగిరి. నీవు అతని కంటే గొప్పవాడవా అని అడుగగా, యేసు ఇటుల సమాధానముగా ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పికగొనును. కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికిని దప్పికగొనడు. నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గగా ఉండును అని చెప్పెను. అప్పుడు ఆమె, అయ్యా, నేను మరలా దప్పిక కొనకుండునట్లును నీటికై ఇక్కడకు రాకుండునట్లును నాకు ఆ నీటిని ఇమ్ము అని అడిగెను. అప్పుడు యేసు, నీవు పోయి నీ భర్తను పిలుచుకొని రమ్ము అనెను. అందుకు ఆమె, నా భర్త లేడు అని చెప్పెను. నాకు భర్త లేడు అని నీవు యథార్థము చెప్పితివి. నీవు 5గురును కట్టుకొని ఉంటివి. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు. నీవు యథార్థమే చెప్పితివి అని యేసు పలికెను. అయ్యా, నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి. కానీ దేవుని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీ యూదులు చెప్పుచున్నారు అని ఆమె పలికెను. అమ్మా, నా మాట నమ్ముము. సమయము ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతము మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరుగని వారిని మీరు ఆరాధింతురు. మేము ఎరిగిన వానిని మేము ఆరాధింతుము. ఎలైనా రక్షణ యూదుల నుండియే వచ్చును. కానీ సమయము ఆసన్నమగుచున్నది. నిజమైన ఆరాధకులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించు సమయము ఇప్పుడు వచ్చి ఉన్నది. నిజముగా తండ్రిని ఆశించున్నది
తండ్రి ఆశించున్నది ఇటువంటి ఆరాధకులనే. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలయును అని యేసు చెప్పెను. అప్పుడు ఆమె, క్రీస్తు అనబడు మెస్సీయ రానున్నాడని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయములు తెలియచేయును అని పలికెను. నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని యేసు చెప్పెను. అంతలో శిష్యులు వచ్చి ఆయన ఒక స్త్రీతో సంభాషించుట చూచి ఆశ్చర్యపడిరి. కానీ ఎవడును నీకేమి కావలేను అని గాని నీవు ఎందుకు ఈమెతో మాట్లాడుచున్నావు అని గాని అడగలేదు. ఆమె తన కడవను అక్కడే వదిలిపెట్టి పట్టణములోనికి వెళ్ళి ప్రజలతో, ఒక మనుష్యుడు నేను చేసినవి అన్నీ చెప్పెను, వచ్చి చూడుడు ఆయన క్రీస్తు ఏమో అని చెప్పెను. ప్రజలు పట్టణము నుండి బయలుదేరి ఆయన వద్దకు వెళ్ళిరి. ఈలోగా ఆయన శిష్యులు, బోధకుడా, భోజనము చేయుడు అని బతిమాలుచుండిరి. యేసు వారితో, మీరు ఎరుగని ఆహారము నాకు కలదు అని చెప్పెను. ఎవరైనను ఈయనకు భోజనము తెచ్చిపెట్టిరా అని శిష్యులు ఒకరితో ఒకరు అనుకొనసాగిరి. యేసు వారితో, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పరిపూర్తి చేయుటయు నా ఆహారము. 4 మాసముల పిమ్మట కోతలు వచ్చునని మీరు చెప్పుదురు కదా. పొలము వైపు కన్నులెత్తి చూడుడు, అవి పండి కోతకు సిద్ధముగా ఉన్నవి. కోత కోయివాడు కూలి తీసుకొని నిత్య జీవమునకై ఫలము సేకరించుకొనుచున్నాడు. ఇందువలన విత్తువాడు కోయువాడు ఇద్దరును సంతసింతురు. విత్తువాడు ఒకడు, కోయువాడు మరొకడు అను లోకోక్తి ఇక్కడ సార్థకమైనది. మీరు శ్రమింపని దానిని కోయుటకు మేము పంపితిని. ఇతరులు శ్రమించిరి, వాని ఫలితము మీకు లభించినది అని చెప్పెను. నేను చేసినదంతయు అతడు నాకు చెప్పెను అని ఆ స్త్రీ చెప్పిన దానిని బట్టి ఆ పట్టణములోని సమరయులు అనేకులు ఆయనను విశ్వసించిరి. ఆ సమరయ వాసులు వచ్చి ఆయనను తమ యొద్ద ఉండుమని వేడుకొనగా ఆయన అచ్చట 2 దినములు ఉండెను. ఆయన ఉపదేశమును ఆలకించి ఇంకను అనేకులు ఆయనను విశ్వసించిరి. మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించుటలేదు. మేము స్వయముగా ఆయన ఉపదేశమును వింటిమి, వాస్తవముగా ఆయన లోకరక్షకుడని మాకు తెలియను అని వారు ఆమెతో చెప్పిరి. ఇది క్రీస్తు సువిశేషము. సమరయ స్త్రీ సువిశేషమును మీరు చాలా సందర్భాల్లో విని ఉంటారు. చాలా సందర్భాల్లో మీరు ఈ వాక్యాన్ని లేదా మారు మనసు పొందిన సందర్భాల్లో మారు మనసు పొందవలసినటువంటి విషయంలో ఈ వాక్యాన్ని ఆలకించే ఉండి ఉంటారు. ఇందులో మనం ఒక అంశాన్ని శ్రద్ధగా ఆలకిస్తే, సమరయ స్త్రీ బావి దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు ప్రభుకి ఆమెకి మధ్య సంభాషణ, దాహము తీర్చుకోవడానికి వచ్చినటువంటి స్త్రీకి దాహము తీర్చాలనే ఆలోచన ఉన్న క్రీస్తు ప్రభుకి మధ్య జరిగే సంభాషణ జలము, జీవజలము, నిత్య జీవమును ప్రసాదించే జీవజలము, నిత్యము ఊరేటటువంటి నీటి బుగ్గగా ఉండును అనేటటువంటి ఒక అంశం వారిద్దరి మధ్య సాగుతూ ఉంటుంది. రెండవ అంశం, క్రీస్తు ప్రభు ఆమెను వెళ్ళి నీ భర్తను తీసుకొని రమ్మన్నప్పుడు ఆమె క్రీస్తు ప్రభుతో ఒక సత్యం, యథార్థం, అబద్ధం ఆడకుండా ఆమె డైరెక్ట్గానే నా భర్త లేడు అని ఆమె చెబుతూ ఉంది. దానికి ఆమె జీవితం ఏంటో క్రీస్తు ప్రభు మరొకసారి కళ్ళకి కట్టి చూపించాడు. ఇక రెండవ అంశం, వీరిద్దరి మధ్య సంభాషణ, ఎక్కడ దేవుణ్ణి ప్రార్థన చేయాలి, ఎక్కడ దేవుణ్ణి ఆరాధించాలి,
ఎక్కడ దేవుణ్ణి మనము స్తుతించాలి అనే ఒక ప్రశ్న మీద వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. దానికి ఆమె, మా పితరులేమో ఈ పర్వతం మీద ఆరాధించేవాళ్ళు, కానీ మీ యూదులేమో యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించాలని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ నిజముగా దేవుడు ఉన్నాడు అన్న ఒక ప్రశ్న ఆమె క్రీస్తు ప్రభుకి వేస్తూ ఉంది. దానికి క్రీస్తు ప్రభు సమాధానంగా, నా మాట నమ్ముము, అంటే క్రీస్తు ప్రభు యొక్క మాటని నమ్మండి అని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే, యెరూషలేములో కానీ ఈ పర్వతం మీద కానీ మీరు దేవుణ్ణి ఆరాధించరు. మీరు దేవుణ్ణి ఆరాధించేది ఆత్మయందు సత్యమందు మాత్రమే మీరు దేవుణ్ణి ఆరాధిస్తారు అని చెప్తున్నాడు. అది రెండవ అంశం. ఇక మూడవ అంశంకి వచ్చేసరికి క్రీస్తు ప్రభు గురించి ఆమె స్వార్థ ప్రచారం చేస్తూ ఉంది. స్వార్థ ప్రచారంలో ఆమె మాటను ఆలకించి క్రీస్తు ప్రభు దగ్గరికి జనం చాలామంది వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభు గురించి వాళ్ళు ఆమె చెప్పిన దానికంటే వాళ్ళు చూచి ఎక్కువగా క్రీస్తు ప్రభుని విశ్వసించారు అనేది మనం ఆ అంశాల్లో చూస్తాం. ఈ మూడు అంశాల్లో ప్రధానంగా మూడు అంశాల్లో మనం ఒకసారి పరిశీలించుకుంటూ వెళితే, మొట్టమొదట ఆమెకు క్రీస్తు ప్రభువుకి మధ్య జరిగిన సంభాషణ. నీటి దగ్గర ఆమె దాహం తీర్చాలనే ఒక శారీరక వాంఛ, అంటే శరీరానికి కావలసినటువంటి ఒక ఆహారాన్ని లేదా దాహాన్ని తీర్చుకోవడానికి ఆమె బావి దగ్గరకు వచ్చింది. ఆమెను క్రీస్తు ప్రభు దాహముని క్రీస్తు ప్రభు ఆమెని నీటి కోసం అడుగుతూ ఉన్నాడు. 5,000 మందికి ఆహారాన్ని పంచిన వాడికి 5,000 మందికి ఆహారాన్ని పంచిన వాడికి దాహం తీర్చడానికి ఆ స్త్రీ అవసరమా? నాకు దాహము వచ్చున్నది, నీరు ఇమ్మని చెప్పి క్రీస్తు ప్రభు ఆమెను అడుగుతూ ఉన్నాడు. 7వ వచనంలో, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని. ఆమె వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక హద్దులు ఏవైతే వాళ్ళు నిర్మించుకున్నారో ఆ హద్దులను ఆమె గుర్తు చేస్తూ ఉంది. ఒకటి, ఆమె దాహమవుతున్నది, నాకు నీరు ఇమ్మని చెప్పి క్రీస్తు ప్రభు సమరయ స్త్రీని అడిగినప్పుడు ఆమె వారిద్దరి మధ్య ఉన్న ఆ హద్దులు ఏవైతే నిర్మించుకున్నారో ఆ బంధానలు తెగిపోయినాయి. వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ భేదాలు ఏర్పడ్డాయి. ఆ భేదాలను ఆమె ఒకసారి గుర్తు చేస్తుంది. మీకు మాకు పడదగా, మీరు మేము మాట్లాడుకోంగా, మీకు మాకు సంబంధాలు లేవుగా, మేము వాళ్ళతో మాట్లాడం అని మీరు అంటారు చూసారా? గుర్తులేదు మీకు? మేము వాళ్ళతో మాట్లాడడం, మాకు వాళ్ళకి పడదు. ఒకసారి వాళ్ళకి ఫోన్ చేయండి అన్నాను అనుకో, నేను వాళ్ళతో మాట్లాడను స్వామి అంటారు చూడండి. మీరు గుర్తులేదా? గుర్తొస్తుందా? అవి అనమాట. అవి వాటి గురించి. ఓకే, వాటి గురించి అక్కడ సమరయ స్త్రీ కూడా అదే మాట చెప్తుంది. నాకు దాహం అవుతున్నది, నీటిని ఇమ్మని అంటే దాని అర్థం ఆయన తెగిపోయినటువంటి ఆ బంధాన్ని కలుపుతున్నాడు. అర్థమైందా? ఆయనకి తెలియక కాదు, వాళ్ళ మధ్య ఆ బంధాలు తెంచేసింది ఎవరో ఆయనకి తెలుసు. ఆ సమరయ స్త్రీ ఎవరు, లేదా ఆ యూదులు ఎవరు? సమరయ స్త్రీ, యూదులు అందరూ దేవుని విధులే, కానీ దేవుని యొక్క సంతానమే. దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసింది. కానీ ఆ విషయం వాళ్ళు వదిలేసి వాళ్ళల్లో వాళ్ళు భేదాలని, వ్యత్యాసాలని, కొట్లాటలని, వాళ్ళకున్నటువంటి విభేదాలన్నింటిని పెంచుకొని ఒకరికొకరు పొంతన లేకుండా వాళ్ళు మనుషులు విభజించబడ్డారు. ఆ విభజించబడిపోయినప్పుడు దాన్ని క్రీస్తు ప్రభు మరలా నిర్మించడం కోసం కావాలనే ఆయన ఆమెతో నాకు దాహమవుతుంది, త్రాగటానికి నీరు ఇమ్మని అడుగుతాడు. ఎందుకనంటే ఆమెతో సంభాషించడానికి, ఆమెతో మాట్లాడడం మూలంగా ఆమె తన ప్రవర్తనని మార్పు చేయడానికి, ఆమె ద్వారా అనేక మందికి ఆయన గురించి సందేశాన్ని అందించడానికి. అందుకని ఆమెతో నాకు దాహమవుతున్నది, నీటిని ఇమ్మని క్రీస్తు ప్రభు అడుగుతున్నాడు. 5,000 మందికి ఆహారాన్ని పంచిన వాడికి ఆ బావిలో నీటిని పైకి తెచ్చుకొని ఆయన దాహం తీర్చుకోలేడా? కానీ ఆయన ఆ పని చేయట్లా. ఈమెతో సంభాషిస్తున్నాడు. ఈమెతో సంభాషణ కోసమే నీరు ఇమ్మని అడిగాడు. ఆయన కానీ నీరు ఇమ్మని అడక్కోకుండా ఉంటే ఆ బావిలో నీళ్ళు తోడుకొని ఆమె దారిన ఆమె వెళ్ళిపోయేది. అప్పుడప్పుడు మీరు కూడా అంటారు చూడండి, ఏంటి స్వామి వెళ్ళే వాళ్ళందరినీ కెలుగుతారు మీరని.
వెళ్ళే వాళ్ళందరినీ పిలుస్తారు ఎందుకని అంటారు చూడండి. పిలిచేది దానికే. అర్థమైందా? మీ దారి మీరు పోతున్నారంటే వదిలేసాను అనుకో, మీరు అట్టాగే వెళ్ళిపోతారు. అప్పుడు మిమ్మల్ని పిలుస్తా ఉన్నాను అనుకో, దాని అర్థం ఏంటంటే, అర్థమైందా? అది దేవుని వైపు అప్పుడప్పుడు నడిపించడం కోసం. అందుకని క్రీస్తు ప్రభు అక్కడ ఆయన దారిని ఆయన నీళ్ళని పైకి తీసుకొని నీటిని తాగి వెళ్ళొచ్చు. లేదా రాయిని కర్రతో కొట్టిన మోషే అక్కడ దేవుడు చెప్తేనే కదా కర్రతో కొట్టాడు. మనం దేవుడు చెప్పిన మాటలను వదిలేసి కర్రను ఆలోచిస్తాం. కర్రలో శక్తి ఉందనుకుంటాం మనం. అర్థమైందా? నువ్వు ఆ చేతి కర్రను తీసుకొని వెళ్ళి ఆ రాయిని కొట్టు అని చెప్పి అక్కడ చెప్తే, ఇక్కడ కర్రలో శక్తి ఉందా, మోషేలో శక్తి ఉందా? ఎక్కడుంది శక్తి? ఎక్కడుంది? కర్రలోనా, మోషేలోనా? ఆ? దేవుడు చెప్పే మాటలో ఉంది. మనం దేవుడు చెప్పే మాటను వదిలేసి కర్రని, మోషేని పట్టుకుంటాం మనం. చాలామంది ఇయే చేస్తారు. కర్ర, మోషే, మోషే, కర్ర. అమ్మో, ఇక ఆ కర్ర అక్కడ పాతాడంటే చాలు, ఇంకా అదే సిలువులాగా దానికి దండం పెట్టేస్తాం మనం. అర్థమైందా? అది అక్కడ మనం గ్రహించాల్సింది దేవుని యొక్క మాట. ఆ మాట ద్వారా అక్కడ నీరు ఏర్పాటు జరుగుతుంది. ఇక్కడ క్రీస్తు ప్రభు కూడా ఆ మాటతోనే ఆమెను మారుస్తూ ఉన్నాడు. ఆ సంభాషణతోనే ఆమెను తన వైపు మారుస్తూ ఉన్నాడు. ఆ మాటలో ఉన్నటువంటి ఆ ఏవైతే తెంచుకున్నటువంటి పాడైపోయినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మరలా తిరిగి తెచ్చుకుంటున్నాడు. మీరు ఒకసారి 5వ వచనం చూస్తే, యాకోబు తన కుమారుడగు ఏసేపునకు ఇచ్చినటువంటి పొలము సమీపంలో ఉంది సికారు అనేది. ఓకేనా? సికారు అనే ప్రాంతం ఏసేపునకు ఇచ్చినటువంటి పొలము సమీపంలో ఉంది. అదే మాటని ఆమె క్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ఆమె చెప్తూ ఉంటుంది. మా పితరుడగు ఎవరు? మా పితరుడగు యాకోబు మాకు ఈ బావిని. అర్థమైందా? యాకోబు. ఈ యూదులు ఎక్కడి నుంచి వచ్చారు? అందులోంచి వచ్చిన వాళ్ళే. సమరీలు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ సంతానమే. కానీ వీళ్ళ మధ్య బంధాలు తెగిపోయింది. ఎందుకనంటే తెలుసు కదా మనకి, మనం బంధాలు తెంచుకోవడానికి పెద్ద సమయం అవసరంలా. పెంచుకోవడానికైతే బోలంత టైం పడద్దు, కానీ తెంచుకోవడానికైతే మనకు పెద్ద సమయం అవసరంలా. అంటే ఆమె చెబుతున్నటువంటి మాట, మేము దేవుని బిడ్డలమే, అంటే యాకోబు సంతానమే మేము కూడా, కానీ మమ్మల్ని ఈ విధంగా చేశారు. కాబట్టి నువ్వు యూదుడివి, మేము యాకోబు వంశీయులం, మాకు మీకు ఏ బంధం లేదు కదా, మేము నన్ను దాహము తీర్చమని ఏ విధంగా అడుగుతున్నావు అని చెప్పి క్రీస్తు ప్రభుని అడుగుతూ ఉంది. కాబట్టి ఆ విషయాన్నే ఒకటి, క్రీస్తు ప్రభు అక్కడ ఉన్నటువంటి ఏవైతే వ్యత్యాసాలు ఉన్నాయో, విభేదాలు ఉన్నాయో, ఏ బంధాలు అయితే తెగిపోయినాయో వాటన్నిటినీ సరిచేస్తూ ఉన్నాడు ఒక్క మాటతో. నాకు దాహమవుచున్నది, త్రాగుటకు నీరు ఇమ్ము అని. ఓకేనా? అర్థమైందా? నాకు దాహమవుచున్నది అని ఇంకో చాట అడుగుతాడు. గుర్తుందా భాగ్యమ్మ? ఎక్కడ? సిలువ మీద అడుగుతాడు. అర్థమైందా? ఇక్కడ ఈమెతో అనగా ఆ సమరయ స్త్రీతో మాట్లాడి దాహమవుచున్నది, త్రాగుటకు నీరు ఇమ్ము అని చెప్పి ఆ స్త్రీతో మాట్లాడి అక్కడ ఆ సమరయులకి యూదులకి మధ్య బంధాన్ని గుర్తు చేస్తున్నాడు. మళ్ళా సిలువ మీద మరలా దాహమవుచున్నది అనేటటువంటి మాటతో భగవంతునికి మనుషులకి మధ్య బంధాన్ని మరలా గుర్తు చేస్తూ కలుపుతూ ఉన్నాడు. మరి అక్కడ దాహమైనటువంటి క్రీస్తు ప్రభుకి నీళ్ళు ఇస్తే దాహం తీరద్దా? ఇక్కడి దాహమవుతున్న క్రీస్తు ప్రభుకి ఈ సమరయ స్త్రీ నీళ్ళు ఇస్తే దాహం తీరద్దా? పోతురాజు, ఎవరికి తీరద్ది దాహం? ఎవరికి తీరద్ది? అక్కడ క్రీస్తు ప్రభు శిలువ మీద ఉన్న ఆయనకి నీళ్ళు ఇస్తే దాహం తీరద్దా? లేదా ఇక్కడ సమరయ స్త్రీ నీళ్ళు ఇస్తే దాహం తీరద్దా? నీళ్లతో కాదు ఆమె దాహం తీరడానికి. అదే క్రీస్తు ప్రభు అంటాడు, ఈయనకి ఆకలి ఇట్లేదా, మనం ఆహారం తిందాము అని అంటే ఏం మాట్లాడట్లేదు ఏంటి, మీకేంటి అని అంటారు చూసారా? అప్పుడు క్రీస్తు ప్రభు, నాకు వేరే ఆహారం ఉంది. ఓకేనా? ఏంటి ఆహారం? నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయే, ఆయన పని పూర్తి చేయుటయే నా ఆహారము అంటున్నాడు క్రీస్తు ప్రభు. అది ఆయన దాహం.
శిలువ మీద ఆయన దాహమగుచున్నది అని చెప్పిన మాటకి అంతరార్థం, ఈ సమరయ స్త్రీని దాహమగుచున్నది అని అడిగిన మాటకి అంతరార్థం, ఆ దాహం ఏ దాహమయ్యా అంటే నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చటం, ఆయన పనిని పరిపూర్తి చేయటమే నా ఆహారం. ఆ ఆహారం అంటే అక్కడ దాహము, ఆ దాహమే ఇక్కడ భూమి మీద, ఇక్కడ సమరయ స్త్రీ మీద అడిగినప్పుడు ఆయనకేసినటువంటి దాహము. ఈ 2 అంశాల్లో క్రీస్తు ప్రభు మనిషికి మనిషికి మధ్య బంధాన్ని బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అటు యూదులకి సమరయులకి మధ్య. అదేవిధంగా శిలువ మ్రాను మీద నుంచి క్రీస్తు ప్రభు మనిషికి దేవునికి మధ్య బంధాన్ని బలపరచడానికి క్రీస్తు ప్రభు ప్రయత్నం. వినపడుతుందా? వింటున్నారా? లేదంటే త్వరగా వదిలేస్తే బాగుండని చూస్తున్నారా? మరి ఇప్పుడు ఆయన దాహం తీర్చడానికి మనం ఎక్కడున్నాం? యేసుప్రభు దాహం తీర్చడానికి మనం ఎక్కడున్నాం? ఈ సమరయ స్త్రీలాగా క్రీస్తు ప్రభుతో మాట్లాడితే ఆయన ఆమెతో మాట్లాడినటువంటి ఆ సందర్భంలో నీ జీవజలము నీవు ఎక్కడి నుండి తెచ్చేదవు అని. ఈ నీటి గురించి మాట్లాడినప్పుడు ఆమె నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది అంటే క్రీస్తు ప్రభు ఆ నీటి గురించి మాట్లాడినప్పుడు ఆమె క్రీస్తు ప్రభుతో సంభాషించినాక మరలా ఎప్పుడైతే క్రీస్తు ప్రభు నీ భర్తను తీసుకురమ్మన్నాడో, మిక్కిలి బాగానే ఉన్నావు కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ఆమెను నీ భర్తను తీసుకొని రమ్మన్నాడో అప్పుడు వెంటనే ఆమె నా భర్త లేడు అని చెప్పింది. ఆ మాటతో ఆమెలో కనివిప్పు కలిగింది. ఏంటా కనివిప్పు? ఈయన ప్రవక్త ఏమో అంటే నా గురించి కూడా చెప్పేస్తున్నాడుగా, నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పేస్తున్నాడు అంటే ఈయన ప్రవక్త ఏమో అని ఆమె బాహ్య జీవితాన్ని గురించి ఎప్పుడైతే ఆయన చెప్పాడో అప్పుడు ఆమె ఈయన ప్రవక్త ఏమో అనుకుంది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని మరలా రెండో ప్రశ్న దేవుని గురించి అడిగిందో, దేవుని ఎక్కడ ఆరాధించాలని అడిగిందో అప్పుడు ఆయన దేవుని నువ్వు ఆత్మయందు సత్యమందు నువ్వు ఆరాధిస్తావు అని చెప్పినప్పుడు ఆమెలో మరింతగా కనువిప్పు కలిగి ఈయన క్రీస్తు ప్రభువేమో, అర్థమైందా? మెస్సయ ఏమో, ఈయన యేసు క్రీస్తేమో అని ఆమెలో ఆ కనువిప్పు కలుగుతుంది. ఆమె జీవితం గురించి అడిగినప్పుడు ఆమె ప్రవక్త అనుకుంది, దేవుని గురించి అడిగినప్పుడు ఆయన దేవుని కుమారుడు అని కనువిప్పు కలిగింది. దేవదూత చెప్తుంది కదా, నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టు అంది. యేసు అని పేరు పెట్టు. ఈ సమరయ స్త్రీ కూడా ఆ యేసునే గుర్తు చేస్తుంది. దేవుని కుమారుడు, అభిషిక్తం పొందినటువంటి వాడు. అందుకని క్రీస్తు ప్రభు గురించి అక్కడ ఆ సమరయ స్త్రీ కనువిప్పు కలుగుతూ ఉంది తన జీవితంలో. ఇప్పుడు నువ్వు నేను మరి ఇన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి నా జీవితంలో కనువిప్పు ఎప్పుడు కలిగింది? మనకు కనువిప్పు ఎప్పుడు కలుగుతుంది? ఎదుటోళ్ళ మీద కడుపు మంట పుట్టినప్పుడు మనకు కనువిప్పు కలిగిద్ది కదా. మన కనువిప్పు ఎప్పుడు కలిగిద్ది? ఆ కనువిప్పు కలిగే వరకు ఈ సమరయ స్త్రీ 5 భర్తలతో ఉందనేది నింద ఏదైతే ఉందో అట్టాగే ఉంటాం మనం. ఆమె ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటాం. నువ్వు నిజంగా కనువిప్పు కలిగినటువంటి వ్యక్తిగా క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఆ సమరయ స్త్రీ ఎక్కడుందో అక్కడే ఉంటాం మనం. క్రీస్తు ప్రభు వచ్చి ఆయన ఆమెతో నాకు దాహమవుచున్నది, త్రాగుటకు నీరు ఇమ్ము అని చెప్పి అడిగినప్పుడు ఆమె మారు మనసు పొందుతూ ఆమెతో సంభాషిస్తూ ఉండగా కాలక్రమములో కొంచెంసేపు ఆమెతో సంభాషించగా ఆ సంభాషణలో క్రీస్తు ప్రభుతో ఆమె ఏకమయ్యింది. ఆమెలో మార్పును చూపించింది, ఆమెలో మార్పును ప్రదర్శించింది. మరి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని శతాబ్దాలుగా లేదా దశాబ్దాలుగా నీ జీవితం 40, 50, 60, 70 లేదా 20, 30 సంవత్సరాల వయసు వచ్చేదాకా నువ్వు దేవుని యొక్క సందేశాన్ని ఆలకిస్తున్నావు కదా. బైబిల్ గ్రంథం గురించి నీకు అనేక మంది మాస్టర్లో, ఉపదేశులో, లేక సిస్టర్సో, ఫాదర్సో, బిషప్ గారిలో గొంతుంచుకొని దేవుని యొక్క వాక్యాన్ని నీకు అందిస్తూ వస్తున్నారు కదా. మరి ఆ వాక్యాన్ని నువ్వు ఆలకించిన ప్రతి క్షణం ఏ మార్పును ప్రదర్శించుకుంటూ వస్తున్నావు నువ్వు నీ జీవితంలో? అర్థమైందా?
నువ్వు వాక్యాన్ని ఆలకించిన ప్రతి క్షణం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అక్కడ సమరయ స్త్రీతో కొద్దిసేపే మాట్లాడినటువంటి క్రీస్తు ప్రభు మాటల్ని ఆలకించినటువంటి ఆమె వెంటనే నువ్వు ప్రవక్తవేమో లేదా నువ్వు దేవుని కుమారుడవేమో అని చెప్పి వెంటనే ఆమె మారు మనసు పొంది ఆయనలో ఉన్న ప్రవక్త స్వభావాన్ని, దైవ స్వభావాన్ని గ్రహించినటువంటి ఆమె వెళ్ళి ఊళ్ళో ఉన్న జనం అందరికీ కూడా ఆయన గురించి చెప్పడం ప్రారంభించింది. మరి నీకు నాకు ఏ మార్పు? ఎక్కడ చూపించాం మనం మార్పు? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. మన స్వభావాలు ఎక్కడ ఉండే అక్కడే ఉన్నాం అనుకో, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నానని చెప్పుకున్నావు, ఉపయోగం లేదు. నువ్వు దేవుని స్తుతిస్తున్నానని చెప్పుకున్నావు, ఉపయోగం లేదు. నువ్వు గంటల తరబడి ప్రార్థన చేస్తున్నావు అని చెప్పినా ఉపయోగం లేదు. అసలు నువ్వు చేయకోకుండా నేను పర్సనల్గా చేసుకుంటున్నానులే అని చెప్పి డబ్బా కొట్టినా ఉపయోగం లేదు. ఇప్పుడు ఆమె చూడండి, మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే ఆమెలో ఉన్నటువంటి ఆ మార్పు, ఆమెలో వచ్చినటువంటి ఆ మార్పు కొద్ది క్షణాలే క్రీస్తు ప్రభుతో సంభాషించింది. క్రీస్తు ప్రభు కేవలం ఆమె ద్వారా అక్కడ మానవ సంబంధాలని నిర్మించడానికి ప్రయత్నం చేశాడు. నువ్వు అదే చేయాలి. దేవుని వాక్యాన్ని నువ్వు ఆలకించినప్పుడు, ఇదిగో నా ప్రభు నాతో ఈ విధంగా సంభాషించాడు, నేను నా ఇరుగు పొరుగు వారితో ఈ విధంగానే మానవ సంబంధాలు ఏవైతే సత్సంబంధాలు, నేను అనేది సత్సంబంధాల గురించి. మానవ సంబంధాలు అంటే సత్సంబంధాలు, మంచి సంబంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలను ఇవి నిర్మించుకోవాలి, తెంచేసుకోవడానికి కాదు. దేవుని యొక్క వాక్యాన్ని నేను ఆలకిస్తున్నాను అంటే ఆ వాక్యం ద్వారా నాకు నా ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు పెరగాలి. దాన్ని క్రీస్తు ప్రభు ఆ సమరయ స్త్రీతోనూ యూదుల మధ్య బంధాన్ని చూపిస్తూ ఉన్నాడు. మరి నేనెక్కడ ఒక ప్రశ్న వేసుకుంటే చాలు, మనం ఎక్కడున్నామో మనకే అర్థమవుతుంది, మన పరిస్థితి ఎక్కడుందో మనకే అర్థమవుతుంది. అందుట్లో నుంచే క్రీస్తు ప్రభు ఆమెను బయటకు తీసుకొస్తూ పశ్చాత్తాప హృదయంతో ఆమెలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఆమె క్రీస్తు ప్రభుని సంబోధించిన ప్రతి క్షణం అయ్యా అయ్యా అని సంబోధిస్తుంది. ఆమెతో క్రీస్తు ప్రభు సంభాషించినటువంటి ఆ సందర్భాల్లో నాకు దాహం అవుతున్నది లేదా త్రాగుటకు నీరు ఇమ్మని అడిగినప్పుడు ఏ విధంగా అడిగాడు? ఒకసారి ఆ వాక్యం చదవండి. ఓకేనా? క్రీస్తు ప్రభు ఆమెను త్రాగుటకు నీరు ఇమ్ము అని అన్నాడు. తర్వాత అక్కడ ఆ మాటల్లో మీరు మళ్ళొకసారి గమనించండి. అక్కడ ఆ మాటల్లో ఆమెని త్రాగుటకు నీరు ఇమ్మన్నాడే కానీ అమ్మ అని కానీ అయ్యా అని కానీ ఏమి లేదు అక్కడ. ఓకేనా? ఎప్పుడైతే నీ భర్తను తీసుకొని రమ్మని చెప్పాడో, ఆమె నా భర్త లేడు అని చెప్పినప్పుడు, నువ్వు నీ భర్త కాడు, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాడు, నీవు యథార్థమే చెప్పావు అని చెప్పిన తర్వాత ఇక ఆమె దేవుని వైపు మరలింది. ఎప్పుడైతే ఆమె ఒప్పుకుందో, ఆమె తప్పిదాన్ని ఒప్పుకుందో, ఆమె చేస్తున్నటువంటి పాపాన్ని ఒప్పుకుందో, వెంటనే ఆమె దేవుని వైపు మరలింది. అక్కడ జరిగిన సంభాషణలో ఆమె చేసినటువంటి, ఆమెతో మాట్లాడుతూ దాహం తీర్చమన్నాడు. దాహం తీర్చమన్న తర్వాత నీ భర్తను తీసుకురమ్మన్నాడు. భర్తను తీసుకురమ్మన్నప్పుడు ఆమె అబద్ధం ఆడుకోకుండా, ఈయన ఎవరో నాకు తెలియదు, ఈయనకి నా భర్తతో సంబంధం ఏంటి, నీకెందుకయ్యా నా భర్త, ఏంటి నీకు పని అని అనొచ్చు కదామా, గొడవపడవచ్చుగా, నీకు యాండికి మా ఆయన సంగతి నువ్వు నాతో మాట్లాడు అనొచ్చుగా. ఆ మాట అనలేదామా, నా భర్త లేడని చెప్పేసింది అక్కడ. అంతే, నువ్వు యథార్థమే చెప్పావు, ఇప్పుడున్న వాడు నీ భర్త కాదు, దేవుని యొక్క సంకల్పం ప్రకారం. అదే క్రీస్తు ప్రభు ఆమెతో చెప్పినాక, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ఆమెతో సంభాషించాడో, ఈ సంభాషణలో ఆమెలో ఉన్నటువంటి పాప ప్రక్షాళన జరుగుతూ ఉంది. ఆ పాప ప్రక్షాళనలో ఆమె హృదయ పరివర్తన చెందుతూ వచ్చింది. హృదయ పరివర్తన వెంటనే ఆమె పరివర్తన చేసుకొని వెంటనే దేవుని యొక్క సందేశం కోసం, అనగా మా ప్రవక్తలు ఈ విధంగా చెప్పారు, మీ యూదులు ఈ విధంగా చెప్పారు, మరి నేను దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలయ్యా అని చెప్పి క్రీస్తు ప్రభుని అడిగినప్పుడు ఆయనకి ఆమె వచ్చేసింది లైన్లోకి. అందుకని అప్పుడు ఆయన ఆమెతో ఏమని చెప్తున్నాడు అక్కడ, మీరు ఆ వాక్యం చదివితే 21వ వచనము ఏమని చెప్తున్నాడు? అమ్మ, అర్థమైందా? దాహమవుతున్నది నీరుని ఇమ్మన్నప్పుడు మాత్రం ఆమెను అమ్మను సంబోధించలా. కానీ ఎప్పుడైతే ఆమె దేవుని గురించి, దైవ సంకల్పాన్ని గురించి అర్థం చేసుకొని
ఆయనను గురించి పరిశీలించడానికి ప్రయత్నం చేసిందో ఆ క్షణం క్రీస్తు ప్రభు ఆమెతో, అమ్మ నా మాట నమ్ము. ఆయన మాట నమ్మాలి మనం, దేవుని మాట నమ్మాలి. దేవుని మాటను నమ్మకోకుండా మనకు నచ్చింది మనం చేసుకుంటూ ఉంటాం. అందుకని క్రీస్తు ప్రభు అక్కడ, మేము యెరూషలేములో దేవుని ప్రార్థించాలా, ఈ పర్వతం మీద మేము ప్రార్థించాలా అంటే, ఎక్కడ ప్రార్థిస్తావో ఏముందమ్మా, నీకు ముందు మనసు నిర్మలముగా లేనప్పుడు, నీ హృదయము నిర్మలంగా లేనప్పుడు నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే ఏంటి? అదే క్రీస్తు ప్రభు అక్కడ చెప్పేది. నువ్వు ఇక్కడ కూర్చొని ఎక్కడో ఆలోచించావండి, ఇంక నీ హృదయానికి దేవుని దగ్గర లేదు కదా. నువ్వు అవుటు వెళ్ళి దేవుని ఎక్కడో ఆలోచించావంటే దేవుని దగ్గర లేదు కదా. లేదా నువ్వు గుణదలు వెళ్ళి ఎక్కడో ప్రార్థన చేసావంటే దేవుని దగ్గర లేదు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ముందు హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అదే క్రీస్తు ప్రభు చెప్పేది. ఆత్మయందు సత్యమందు నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావు. అది యెరూషలేములో ఏంటి, ఈ పర్వతం మీద ఏంటి, నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తేనే ఉంది. దానికి ఆయన ఆ రెండింటిని నిరాకరించలా. యెరూషలేములోనో లేదా అక్కడో నిరాకరించటం కదా. ఆయన చెప్పే మాట ఏంటంటే ఆత్మయందు. ఓకేనా? నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఎవడో తెలుసు నా ఆత్మ ఎక్కడ ఉందో. మీరు ఎక్కడుందో చెప్పండి పని అంటారు. అట్లా అంటే ఆత్మయందు సత్యమందు అనగా మనము దేవుణ్ణి ఆరాధిస్తాం. స్థలంతో సంబంధం లేదు అని దానికి అర్థం. అర్థమైందా? స్థలముతో సంబంధం లేదు. ఆత్మయందు అంటే దేవుడు ఆత్మస్వరూపుడు. నువ్వు ఎక్కడి నుంచోనైనా సరే ప్రభు నన్ను అని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన నీకు దర్శనాన్ని ప్రసాదిస్తాడు. ఆ అనుగ్రహాన్ని నీకు ప్రసాదిస్తాడు. దేవుని ఆరాధించేది ఆ విధంగా అని చెప్పి అప్పుడు ఆమెకు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనిషి ఎప్పుడూ కూడా భగవంతునితో కావలసింది మనిషి నుంచి వాడి యొక్క హృదయము అంతే తప్ప మనిషి కాదు, ఆకారం కాదు. ఓకేనా? ఇప్పుడు నువ్వు గుళ్ళోకి వచ్చేటప్పుడు ఎంత మంచి డ్రెస్ వేసుకొచ్చావు అన్నది కదా భగవంతుడికి కావాల్సింది. ఓకేనా? ఎంత నీట్గా వచ్చావు అన్నది కదా భగవంతుడికి కావాల్సింది. భగవంతుడికి కావాల్సింది నీ హృదయం ఎంత నీట్గా ఉందా అని, నీ హృదయం ఎంత కల్మషం లేకుండా ఉందా అని. నువ్వు ఇక్కడే కూర్చొని నీ గుండె నిండా లేదా ఈ గుండెల్లోనూ కల్మషం పెట్టుకొని కూర్చున్నావు అనుకో, ఏం ఉపయోగం లేదు. నువ్వు 1-2 గంటల ప్రార్థనలో కూర్చున్నా అది నిష్ప్రయోజనం, అది నిరుపయోగం. దేవునికి కావాల్సింది హృదయం. అందుకనే ఆ హృదయాన్ని మార్చాడు ఆ స్త్రీ దగ్గర. ఆ సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆ హృదయాన్ని మరల్చుకుంటూ వచ్చాడు. ఆమె ద్వారా ఇంకా కొంతమందిని దేవుని వైపు నడిపించగలడు. అందుకని అది దేవుని యొక్క సంకల్పం. అందుకనే ఆమెతో అక్కడ కూర్చొని మాట్లాడాడు ఆయన. లేదంటే ఆయనకి పని లేదేంటి ఆయనతో మాట్లాడడానికి? అందుకనే ఆమెతో మాట్లాడాడు. ఆమె కూడా ఆమెకి ఏ కార్యాన్ని అయితే భగవంతుడు ఆశిస్తున్నాడో ఆ కార్యాన్ని ఆమె చేసింది. ఆమె ఎప్పుడైతే ఆమె చేసినటువంటి పనులన్నింటినీ ఆమెకి చెప్పాడో ఆమె వెంటనే ఈయన ఏమిటి నేను చేసినవన్నీ చెప్పేస్తున్నాడు. ఆయన మెస్సయ్య ఏమో, యేసుక్రీస్తు ఏమో, రానున్నటువంటి మెస్సయ్య ఎవరి కోసమైతే మనం ఎదురు చూస్తున్నామో ఆయనేమో అనుకున్నాడు విఘ్నేష్. ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకేనా? మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? దేనికోసం ఎదురు చూస్తున్నాం? వాళ్ళు చూస్తున్నటువంటి ఆ మెస్సయ్య ఎవరయ్యా అంటే ఈయన. అందుకని ఆమె ఆ జనసమూహాన్ని పిలిచి మనం ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో ఈయనేమో నా జీవితంలో నేను చేసినవన్నీ కూడా చెప్పేస్తున్నాడు అని చెప్పి ఆమె సంబోధిస్తుంది. అంటే ఏ స్థితి నుంచి ఆమె ఏ స్థితికి తీసుకొని రాబడింది? అర్థమైందా? బలహీన స్థితి నుంచి బలమైనటువంటి స్థితికి ఆమె తోడుకొని రాబడింది. ఆమె మాటని ఆలకించనటువంటి స్త్రీగా ఉన్న స్త్రీ ఆమె మాటల్ని జనసమూహం ఆలకించి క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చేటటువంటి స్థాయికి ఆమెను క్రీస్తు ప్రభు తీసుకొచ్చాడు. మీరు చెప్పండి, ఒక ఆవిడ 5గురిని పెళ్లి చేసుకుంటే ఆమె చెప్తే మీరు వింటారా? మాట్లాడరండి. 5గురిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉన్నవాడు 6వ వాడు అయితే ఏమంటారు మీరు? అమ్మమ్మ నిజమమ్మా అంటారా? ఎల్లవే చెప్పొచ్చావు కానీ నువ్వా మాకు చెప్పేది? నువ్వా మాకు చెప్పేది?
చెప్పొచ్చిందిరయ్యా పెద్ద. ఆ చివరి డైలాగ్ మీకు అర్థమైంది, నేను చెప్పవసరం లేదు. చెప్పొచ్చిందిరయ్యా అంటారు మీరు. మరి ఆమె మాటల్ని వాళ్ళందరూ ఆలకించి క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చేటటువంటి స్థాయిలో ఆమెను క్రీస్తు ప్రభు మరల్చాడు. మార్పు అంటే అది, హృదయము అంటే అది. భగవంతుడు ఆ హృదయాన్ని ఆశిస్తాడు. ఇది మార్పు చెందడం, తన బలహీన స్థితి నుంచి బలమైనటువంటి స్థితిలోకి తీసుకుని రావటం, బలమైనటువంటి స్థితిలోకి రావటం. ఏంటి ఆ బలమైన స్థితి అంటే జీవితాన్ని నాశనం చేసుకోవడం కాదు, జీవితాన్ని నిర్మించుకోవడం. ఆ నిర్మాణం ఎలా ఉండాలి అని అంటే దేవుని వైపు దేవుడు ఆశించేటటువంటి మార్పు. ఆ మార్పు ఎప్పుడైతే మనిషిలో వస్తుందో భగవంతుడు ఆ హృదయాన్నే ఇష్టపడుతూ ఉంటాడు. దానికోసం మనం ప్రయత్నం చేయాలి తప్ప మనం ఎప్పుడూ కూడా కల్మష హృదయంతో కల్పిత హృదయంతో మన జీవితాలని ఉంచుకుంటే దేవుని యొక్క అనుగ్రహం మనకి దూరంగానే ఉంటుంది. ఆ వచ్చిన జనము క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా ఆయన మాటలను విన్న తర్వాత వాళ్ళు చెప్పే మాట, నువ్వు చెప్పిన వాళ్ళం కాదమ్మా, మేము స్వయాన్న ఆయన్ని చూసాం, స్వయాన్న ఆయన మాటల్ని ఆలకించాం, అందుకని మేము ఇంకా విశ్వసిస్తున్నాం, మరింతగా విశ్వసిస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు మనం ఈ సమరయ స్త్రీలో ఉన్నామా, పోనీ ఆ జన సమూహంలో ఉన్నామా? ఎక్కడుండి ఉంటాం మనం? ఎక్కడుండి ఉంటాం? సుమారు ఎక్కడ మన జీవితం ఉండి ఉంటుంది? సరిహద్దు ఎక్కడుండి ఉంటుంది మన జీవితం? ఈడుపుగల్లో ఉంటుంది. ఎందుకు మళ్ళీ ఆలోచిస్తారు ఎంతసేపు? ఈడుపుగల్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది మన హృదయం? ఆ స్త్రీలోనూ ఉండదు, ఆ జన సమూహంలో ఉండదు, ఇది మాత్రం గ్యారెంటీ. ఈడుపుగల్లో ఉంటుంది మన హృదయం. అక్కడికి మించి ఇంకెక్కడికి వెళ్ళలేం. జన సమూహంలో ఉన్న వ్యక్తుల్లో నేనున్నా బాగుపడతా, ఆ సమరయ స్త్రీ స్థానంలో నేనున్నా బాగుపడతా. ఓకేనా? కనీసం క్రీస్తు ప్రభు ఆ యూదులకి ఈ సమరయులకి మధ్య బంధాన్ని పెంచడానికి ఉపయోగించే పదజాలాన్ని ఆలకించే జనంలో మనం ఉన్నా బాగుపడదాం. కనీసం మీకు ఆకలి లేదా, మనం ఆహారము తీసుకుందామని చెప్పినప్పుడు అడిగినటువంటి ఆ వ్యక్తుల్లో ఉన్నా బాగుపడతాం. ఏ వ్యక్తులు వాళ్ళెవరో? శిష్యులు, యేసుప్రభు శిష్యులు. తినడం కోసం అడిగింది యేసుప్రభు శిష్యులు. పిలుచుకొత్తాకి వెళ్ళింది సమరయ స్త్రీ. అక్కడ ఉన్న జన సమూహము వచ్చినటువంటి వాళ్ళు, శికారు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఓ జనం. ఈ 3 ప్లేసుల్లో మనం ఎక్కడున్నా బాగుపడతాం, ఎక్కడున్నా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాం. ఆ 3 స్థానాల్లో 3 మనుషుల్లో ఉన్న ఎక్కడున్నా మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతాం. ఈ 3 కాకుండానే మనది 4వ స్థానంలో ఉంటుంది. ఆ 4వ స్థానం మనం ఎప్పుడు కూడా మన జీవితాలని మనకు నచ్చినట్టుగా నిర్మిస్తుంది. మనకు నచ్చినట్టు మన జీవితాన్ని మనం నిర్మించుకుంటే ఆ జీవితం, దానికి ఉండేటటువంటి అద్భుత అనుగ్రహాలు, దానికి ఉండేటటువంటి ఆహ్లాద వాతావరణం, దానికి ఉండేటటువంటి ఆనందం వేరు. ఆ 4వ స్థానంలోనే మనం కొన్ని నిర్మించుకొని అక్కడే కూర్చుంటాం. దాని మూలంగా ఏమొస్తుంది అనేది మన జీవితం ప్రతిరోజు మనం చూసుకునేటటువంటి జీవితమే నేర్పిస్తుంది. దేవుడు అవకాశాలను ఇస్తాడు, దాన్ని వినియోగించుకున్నవాడు జీవితంలో ఎదుగుతాడు. అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని హేళనగానో, వ్యంగ్యంగానో, లేదా ఎగతాళిగానో, లేదా సరదాగా సిల్లీగా తీసుకున్నవాడు ప్రతిరోజు దాన్ని, ఆ జీవిత నరకాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. దీనికి నేనే మీకు ఉదాహరణలు చెప్పవసరంలా, మీరు మీ జీవితంలో మీరు చూసే మీకు చాలా తెలుస్తూ ఉంటాయి. అవి మనం ఏంటా, నా జీవితం ఏంటి ఎలా అయిపోయింది, ఎందుకు ఎలా అవుతుందని అంటే దానికి మనమే పరిశీలించుకోవచ్చు. భగవంతుడు అవకాశమే ఇస్తాడు. ఆ అవకాశాన్ని వినియోగించుకున్నవాడు అదృష్టవంతుడు అవుతాడు. అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నవాడు జీవితంలో కొంతకాలం మాత్రమే బాగుంటుంది జీవితం. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది దానికి అప్పుడు నేనేం పాపం చేశాను దేవుడు నన్ను ఉపయోగం ఉండదు అప్పుడు. ఓకేనా? చేతులు చెప్పండి, సామెత ఏంటది? అది కొబ్బరాకులన్నా తాటాకులన్నా ఉపయోగం లేదు. అందుకనే
ఏ రోజుకి ఆ రోజే జీవితాన్ని మార్పు చేసుకునే ప్రయత్నం చేస్తూ దేవునికి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. అందరం లేచి నిలబడి విశ్వాస సంగ్రహం చెప్దాం.